నమస్తే టిఆర్ నిజాం, నేను మీ రమేష్. ఇక వార్త, నిన్న ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు అంతా కలిసి అంబేద్కర్ జయంతి కోసం పోటాపోటీగా నినాదాలు చేసి అంబేద్కర్ ఆశయ సాధన కోసం మేమంతా పనిచేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. కానీ అంబేద్కర్ ఆశయ సాధన ఏంటంటే, నీకు ఒక ఓటు ఇచ్చిన ఆ ఓటు ద్వారా నువ్వు రాజ్యానికి పోవాలి, రాజ్యాధికారంలోకి రావాలి, నీ బతుకులు బాగుపడాలి అని చెప్పేసి అంబేద్కర్ ఒక ఇంటిచ్చిపోయాడు. నీకు ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇచ్చిన, ఓటు అమ్ముకోవద్దు, ఆ ఓటు ద్వారా నీకు కావాల్సిన ఫలాలను అందించుకోవాలని చెప్పి చెప్పిండు. కానీ మరి వాళ్ళు ఆ దిశగా అడుగులు వేస్తారా, ఇప్పటికైనా చూడాల్సిన అవసరం ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రోజు అన్ని పార్టీల నాయకులు కూడా అంబేద్కర్ యొక్క ఆశయ సాధన కోసం మేము పనిచేస్తాం అని చెప్పేసి అంటారు. అంబేద్కర్ ఆశయ సాధన కోసం ఇప్పటి నుంచైనా కూడా ఆ పార్టీల నాయకులు, ఆ పార్టీల ఉన్నటువంటి అంతా పనిచేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నా. ఎందుకంటే మీ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తాను, అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేస్తాను అని చెప్పేసి అంటారు. మరి అంబేద్కర్ చేసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తే ఈ రోజు వరకు వాళ్ళ జీవితాలు ఈ విధంగా ఎట్లున్నాయో ఆలోచన చేయాలని చెప్పేసి ప్రభుత్వాలను కోరుతున్నాను. ఇంకోటి ఆలోచిస్తారానే, మనం ఈ రోజు ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ జిందాబాద్, అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పేసి ఉర్రూతలు ఊగుతా ఉన్నారు. కానీ నువ్వు నిజంగా నీ గుండె మీద చేసుకొని చెప్పండి అన్న, నిజంగా పనిచేస్తాను రానే, నిజంగా అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేస్తామని చెప్పేసి అనిపిస్తుంది. ఎక్కడ పోయినా కూడా ఎస్సీ దళిత సామాజిక వర్గాలు కూడా ఈ రోజు అంబేద్కర్ అనే పేరు చెప్పి కొన్ని ప్రోగ్రామ్ చేసిరు. కానీ నిజంగా 100% అంబేద్కర్ ఆశయ సాధన కోసం పనిచేయాలని చెప్పేసి, అడుగుజాడలో నడవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి అందరికి కోరుకుంటున్నా. ఇప్పటి నుంచి మన మార్పు వచ్చింది అనుకోని, ఎందుకంటే రాజ్యాధికారం దిశగా అడుగులేద్దాం. ఇంకోటి ఏంటంటే, ఆ ఫలాలు మనకి ఏ విధంగా ఉంటాయో అని చెప్పేసి, ఏ విధంగా తీసుకోవాలని చెప్పేసి ఆలోచన చేయాలి. ప్రభుత్వాలు కూడా దాన్ని ఇవ్వాలి. ఇప్పుడు వేరే పార్టీలు ఏమంటారు, ఈ అంబేద్కర్ వాళ్ళు విస్మరించిరా, మేమే చేసినామని చెప్పేసి. మీరు కూడా అధికారంలో ఉన్నారు కదా, మరి మీరు అంబేద్కర్ ఆశయ సాధన కోసం వాళ్ళ జీవితాలను మార్పడానికి మీరన్నా ప్రయత్నం చేస్తారా, లేకపోతే పేపర్లకే పరిమితాలు ఇస్తారా? ఇంకోటి కూడా అనుకుందాం, అంతా మీరు రాజ్యాంగం అమలు చేస్తాను, రాజ్యాంగ పరిధిలో చేస్తాను, ఆయన ఒక మహానుభావుడు, ఆయన ఒక దేవుడు అని చెప్పేసి అంటాడు. అంబేద్కర్ ద్వారా ఈ రోజు రాజ్యం అమలు చేసేటువంటి నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, సంబంధిత అధికారులు కానీ వాళ్ళ ఇళ్లలో అంబేద్కర్ బొమ్మ, అంబేద్కర్ పటం ఉందా ఒకసారి ఆలోచన చేయాలన్నా. ఎందుకంటే మనం ఏవో పోజులకు ఫోటోలు ఇచ్చి దండల మీద దండలు ఎత్తాను. కానీ నిజంగా మీకు ఆలోచన ఉన్నదో చూడాలి. మరి ఆయన ఫోటోను ఇళ్ళలో ఎందుకు తగిలించుకోలేకపోతారో కూడా మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు. ఎందుకంటే మనం కాదు, మరి రోజులో మరి దండలు వేసి ఒక్కొక్కరు ఒకటి దండలు పోటాపోటీగా పడి దండలు వేసి మొక్కుతా ఉన్నారు. అది కూడా వార్త ఒకసారి చూద్దాం. ఎక్కడ చూసినా కూడా అంబేద్కర్ జయంతి, అంబేద్కర్ 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 అని చెప్పేసి ఎక్కడ చూసినా అంబేద్కర్ జయంతి జెండలే కనబడుతుంది. కానీ అది ఆ విధంగా దానికోసం నిజంగా వీళ్ళు పనిచేస్తారా చూడాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం. దళిత బంధవ జోహార్ అని చెప్పేసి, దళితులకు బంధువు అంటే ఇప్పటికైనా ఒక కులానికి ఆపాదించవద్దు అంబేద్కర్ను, అన్ని కులాలు కలుపుకొని పోవాలి. ఎందుకంటే ఆయన ఒక దళితుల కోసం రాలేదనే విషయాన్ని అందరి సమాజాన్ని తెలియజేయాలన్న. మీరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ఇక్కడ చూడు, ఎక్కడ చూసినా కూడా ఇక మొత్తం మేము సాధిస్తాం అంబేద్కర్ ఆశయ సాధన అని చెప్పేసి మొత్తం అంబేద్కర్ను పోటాపోటీగా పడి వేసి ఒకళ్ళ మీద ఒకరు పెట్టుకుంటా ఉన్నారు. మన ఎక్కడ నిన్న మొత్తం అదే కథ. ఇప్పటికైనా ఆలోచన చేస్తారని చెప్పేసి అనుకుంటా ఉన్నాం, చెయ్యాలని చెప్పేసి అనుకుంటా ఉన్నాం. ఇంకోటి పేపర్లలోకి వస్తే, అన్ని పేపర్లోనే ప్రధాన వార్తగానే ఇచ్చిండ్రు. అది ఇక నిన్న సంబంధించి భూభారత చట్టాన్ని అమలు చేసిండ్రు. అది కూడా మరి మన ముఖ్యమంత్రి ఇలాకల, రెవెన్యూ మంత్రి ఇలాకల పైలట్ ప్రాజెక్ట్ కింద మాత్రం అది అమలు చేసిండ్రు. ఇక విడుదల వారీగా అంతా చేస్తామని చెప్పేసి అని అంటాను. ఇంకోటి ఏంటంటే, మనకు అధికారమే ఉంటే మనం ఏమైనా చేయొచ్చు. కాబట్టి అక్కడ రెవెన్యూ మంత్రి దగ్గర ఉన్నది, ఇంకోటి ఏమో ముఖ్యమంత్రి వాళ్ళ ఇలాకలో చేసిండ్రు అని చెప్పేసి అదొక వార్త ఇచ్చిండు. అది ఒకసారి చూసుకుందాం. ఆధార్ల భూ విధాలకి ఇక చెల్లు, భూభారతి సాధ్యం, అమలు బాధ్యత రెవెన్యూ సిబ్బందిదే. నాటి పాలకులు వారిని దోషులుగా చిత్రీకరించారు, నాటి ముఖ్యమంత్రి ఎలా దూషించారో చూశారు. రెవెన్యూ శాఖ సృష్టించిన అపోహల్ని తొలగించేలా పనిచేద్దాం. సీఎం రేవంత్ రెడ్డి పోర్టల్ ప్రారంభించిన ముఖ్యమంత్రి.
ఇక మీరు ఎప్పుడు చేసినా కూడా గత ప్రభుత్వాలు నిందియకుండా నిజంగా అక్కడ ఏం జరిగిందో ఆలోచన కూడా చేయాల్సిన సందర్భం ఉండదు. మరి చాలా దిక్కులలో గత ప్రభుత్వాలు రెవెన్యూ వ్యవస్థలు అవినీతి పెరిగిపోయింది, మా పనులు అయితే లేవు, పైసలు ఇస్తేనే పనులు అయితేనే అని చెప్పేసి అంటారు. కానీ వాళ్ళు తప్పులు చేసినట్టు వాళ్ళు బదనా వేయడం కాదు, కాకపోతే ధరణిలో తప్పులునే అని చెప్పేసి అన్నారు, అది మారుస్తాను బంగాళాఖాతంలో కలుపుతాం అని చెప్పేసి అన్నారు. వాళ్ళు మార్చిండు, ఆ విధంగా మాట్లాడరు తప్ప అప్పుడే తప్పులే జరిగినట్టు అవినీతి జరిగినట్టు మీరు మాట్లాడడం అయితే ఇక మరి జనాలు విడ్డూరం అనిపిస్తుంటారు. ఎందుకంటే అన్ని పార్టీల నాయకులు ఆ రోజు గొంతెత్తి ఏందా రెవెన్యూ వ్యవస్థలు ఇంత అవినీతియా, ఈ పైసలు ఇస్తున్న పని అవుతుంది లేకపోతే లేదని చెప్పేసి అంటారు. రైతులు కనీసం పాస్బుక్ కావాలంటే తిరిగిన సందర్భాలు ఉన్నాయి, మరి వాటిని కూడా మర్చిపోవద్దు. కాకపోతే ఇప్పుడు భూభారతానికి కొత్త చట్టం తెచ్చారు, దానికి సంబంధించినటువంటి దాన్ని ఆవిష్కరణ కార్యక్రమం చేసి ఆవిష్కరణ కార్యక్రమంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి మన బట్టి విక్రమార్క గారు దాని పోర్టల్ను ప్రారంభించారు. దానికి సంబంధించింది ఇక్కడ ఉన్నది, ఇది కూడా అదే ఇచ్చిండ్రు. భూభారతి లోగోను ఆవిష్కరిస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చిత్రంలో ఇక్కడ ఉన్న చిత్రంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మన స్పీకర్ ప్రసాద్ కుమార్ గారు, మండలి చైర్మన్ గుత్తా కోదండ రామరెడ్డి గారు వీళ్ళు అంటున్నది. అది ఒక్కొక్క మాటలు మాట్లాడి చూద్దాం. ఇది ముఖ్యమంత్రి ఈ భూభారతి చట్టం గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. ఆ మాటలు ఒకసారి మనం విందాం, ఏందనేది చూద్దాం ఒకసారి. ప్రేమ గల్ల బిడ్డవై మా బాధలన్నీ బాపినావు, మా మేలు కోసమే రణముకైనా సిద్ధమైనావు, రామ సక్కనోడివై మాకు ప్రేమానెంతో పంచినావు. రెవెన్యూ శాఖ మంత్రి కూడా మాట్లాడుతుంటే ఆయన మాటల్లో కూడా విన్నాం. దీనికి సంబంధించిన మంత్రులు వాళ్ళ మాటలన్నీ ఒకసారి మనం ఆలోచన చేసుకున్నాం, దానికి సంబంధించినటువంటి విషయాలను చూద్దాం. ఎందుకంటే మరి మేము ఇట్లా ఈ విధంగా దీన్ని అమలు చేస్తామని చెప్పేసి అంటాను. ఎందుకంటే ధరణిలలో చాలా రైతులు కూడా ఇబ్బంది పడ్డారు, ఎందుకంటే కొన్ని కాలాలు తీసేయడం వల్ల దానికి ఇబ్బందులు కూడా గురైండ్రు. కాబట్టి దాని గురించి ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి అంటారు. ఈ రాష్ట్రంలోని ప్రతి కమతానికి ఒక ప్రత్యేక నెంబర్ ఇస్తాం, అంటే ఒక మనిషికి ఆధార్ కార్డు అయితే ఏ విధంగా ఉంటుందో ఆ సేమ్ టైం ఆ భూమికి కూడా అదే ఆధార్ కార్డు లాంటిది ఒక భూదార్ అనేది ఒకటి ఇస్తాము అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఇంకోటి పూర్తి కొలతలతో భూదార్ ఇస్తాం, భూ ఆధార్ నెంబర్ సైతం భూములకు పూర్తి భరోసా, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసమే కొత్త ఓఆర్ఆర్ చట్టం తెచ్చిన వివాద రహిత భూ విధానం తేవడమే మా ప్రభుత్వ లక్ష్యం, అపోహలను తొలగిద్దాం, ఎవరి భూమి వారికి లెక్క కొట్టి ఇద్దామన్న సీఎం, రైతులకు ప్రభుత్వము రెవెన్యూ విభాగం రెండు కళ్ళ లాంటివి అని చెప్పేసి అంటారు. రైతులకు ప్రభుత్వం రెవెన్యూ విభాగం రెండు ఒక కళ్ళ లాంటివి అని చెప్పేసి అంటారు. మరి రెవెన్యూ అధికారులు కూడా అవినీతికి తావు లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే చాలా సందర్భాలలో ఆ రైతులు ఇబ్బందులు పడి ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వానికి వారధిగా ఉండాలి, వాళ్ళకి సేవ చేయాల్సిన సందర్భం ఉంటుంది. ఎందుకంటే రెవెన్యూ వ్యవస్థ బాగుంటేనే అటువంటి రైతులు పచ్చగా ఉంటారు అనేది సమాజం ఆలోచిస్తూ ఉంటుంది. దాన్ని చూద్దాం. ఆధార్ తరాలోని భూదార్ పేరిట రాష్ట్రంలోని ప్రతి భూకమతానికి ప్రత్యేకమైన నెంబర్ కేటాయించడం, తెలంగాణ రాష్ట్రానికి సరిహద్దులు నిర్ణయించి కొత్త రాష్ట్రం సాధించేందుకు రెవెన్యూ ఉద్యోగులు సైతం భూములకు సరిహద్దులు నిర్ణయించి భూ ఆధార్ కార్డులు ఇవ్వడమే కష్టమేం కాదని చెప్పేసి అంటారు. ధరణి స్థానంలో రూపొందించినటువంటి కొత్త చట్టము భూభారతి పోర్టల్ను సుమారు హైదరాబాద్ లో ఆయన ప్రారంభించిండు. భూ రికార్డు రెవెన్యూ కడితే తెలంగాణ ప్రాంతంలోని పోరాటాలన్నీ భూమిపైనే ముడిపని ఉన్నాయని చెప్పేసి అంటే ముఖ్యమంత్రి గారి మాటలోనే ఉన్నా. ఎందుకంటే ఆ రోజు దొడ్డి కోరయ్య కానీ సాగరైలమ్మ కానీ ఆ రోజు వాళ్ళ భూముల పోరాటాల మీద మన ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఆ భూముల పైన పోరాటం మీదనే జరిగింది. కాబట్టి అలాంటిది తావు లేకుండా మేము అవకాశం కల్పిస్తామని చెప్పేసి అంటారు. సాగరైలమ్మ దొడ్డి కోరయ్య పోవడం చేసిన భూములలో వారికి ఉన్న అనుబంధం నుంచి పుట్టుకొచ్చిన పోరాటం నుంచి ఏర్పడిన రెవెన్యూ చట్టాలు భూ సమస్యలకు పరిష్కారం చూపాలని నాటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ భావించారు. భూమిపై చర్చ ఎప్పుడొచ్చినా బూర్గుల రామకృష్ణారావు దగ్గర నుంచి పివి నరసింహారావు వరకు చేపట్టిన భూ సంస్కరణలు అని చెప్పేసి గుర్తు చేశారు. సీలింగ్ చట్టం తీసుకొచ్చి జమీందారుల జాగీర్దారుల నుంచి లక్షల ఎకరాలు తీసుకొని పేద ప్రజలకు పంచిండ్రు అని చెప్పేసి ఆయన మాటల్లోనే వినపడుతుందో సార్ చూద్దాం.
దాదాపు 65 ఏళ్ళు 69 లక్షల భూ కమతాలకు సంబంధించిన రికార్డులను రెవెన్యూ సిబ్బంది కాపాడారు. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉన్న పలంగా రెవెన్యూ చట్టాలను మార్చాలని పాలకులు మెదడులో కలిగినటువంటి ఆలోచనతో ప్రవేశపెట్టిన ధరణి ఒక పీడకల లాంటిది. ఒక తహసీల్దార్ పైన పెట్రోల్ పోసి అంటించుకునే పరిస్థితి ఏర్పడ్డది. ఒక ఆమె పుస్తెల్తాడులు కూడా ఆయా తహసీల్దారులకు ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా వాటిని మనం అయం చేస్తాం. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఆ రెవెన్యూ అధికారులను దోషులుగా చిత్రీకరించారు. కానీ వాళ్ళు కూడా మంచోళ్ళే, వాళ్ళు ఇబ్బంది మంచి పని చేస్తారు, వాళ్ళు అవినీతి పరులేం కాదు, వాళ్ళు మాకు వారధిగా పనిచేస్తారని చెప్తాను. మీరు ప్రేక్షకులుగా అతిథులు ఖమ్మం జిల్లా పాలేరులోని లక్షల మందితో బహిరంగ సభ ఏర్పాటు చేద్దామని చెప్పేసి అనుకున్నాం. కానీ ఇదంతా మీరే చేయాలి కాబట్టి మీరు మాకు అతిథులు అని చెప్పేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఒక మాటల్లో చెప్తా ఉన్నాడు. ఏదేమైనా కూడా ఇది 100 పాళ్ళు ప్రజలకు మరి న్యాయం జరుగుతుందా లేకపోతే ఏం జరుగుతుందో మనకు కనీసం అన్ని మండలాలలో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత దాని అర్థమైతే అంటది. ఇంకోటి అసైన్డ్ భూముల కమిటీలను పునరుద్ధరిస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తాను మాటల్లో కూడా చూద్దాం. అసైన్డ్ భూములు ఉన్నాయి, అదంతా ఎక్కువ ఎస్సీ ఎస్టీలకే అసైన్డ్ భూములు ఉంటాయి, అసైన్డ్ ల్యాండ్స్ అని చెప్పేసి అంటారు. అది చూద్దాం. అయితే వీళ్ళ మాటలను విన్న తర్వాత ఇంకోటి కూడా అసైన్డ్ భూములను పునరుద్ధరిస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క గారు కూడా చెప్తాడు. ఆత్మగౌరవంతో కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణలో ప్రజల్ని అల్లకల్లోలం చేస్తూ తెచ్చిందే ధరణి చట్టం. భూమికి మనిషికి విడదీయలేని సంబంధం ఉంది, దాన్ని అలాగే కొనసాగించాలి. ధరణి చట్టంలో దాన్ని తెరిచేందుకు ప్రయత్నిస్తున్నాం. రైతుల హక్కుల్ని పెత్తాందారుల కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేలా నాటి పాలకులు ధరణి రూపొందించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత 24 లక్షల ఎకరాల భూమిని హక్కులు లేకుండా చేశారు. సిఎల్పి నేతగా నేను పాదయాత్ర చేసినప్పుడు సమస్యల్ని రైతులు చెప్పడంతో ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పేసి ఆనాడే చెప్పాం అని చెప్పేసి అంటారు. ఏదేమైనా కూడా ఈ చట్టాన్ని అందరికి అనుకూలంగా మారుస్తామని చెప్పేసి అంటారు. ఇది అందరికి ఆమోదయోగ్యంగా మంచి జరగాలి అనే విధంగా ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఆ ప్రభుత్వాన్ని కానీ దానికి సంబంధించిన అధికారులను కానీ కోరుతున్నాం. ఎందుకంటే మేము అవినీతి లేకుండా చేస్తామని చెప్పేసి ప్రభుత్వము అంటా ఉన్నది కాబట్టి అది ఏ విధంగా చేస్తుందో రైతులకు అందరికీ న్యాయం జరిగే విధంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం.